రైట్, ఇక వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నో డౌట్ బచ్చా, కానీ నీ కొడుకు లుచ్చా. ఓకేనా? ఓకే, ప్రశ్న కావాలి మీకు. ఏమన్నా సిగ్గు పవన్ కళ్యాణ్, ఏమన్నా సిగ్గుందా? అరే జగను పెద్ద అందగాడు కాదు, నీలాగా స్టారు కాదు, మీ నాన్నలాగా మీ అన్నయ్యలాగా సూపర్ స్టార్ కాదు, మామూలు మనిషి, ఎక్కడో పులివెందులో పుట్టిన మనిషి, రాయలసీమలో. అతను మీకున్నంత గ్లామర్ లేదు, మీకున్నంత క్రేజ్ లేదు. మీరు ఏ జిల్లాకి వెళ్ళగిన వేల మంది మీ వెనక పడతారు. అతను కామన్ మ్యాను. మీతో పోల్చుకుంటే మిమ్మల్ని చితక కొట్టి తెలుసుకోండి అయ్యా. ఈడ ఓడిపోతే మళ్ళీ గెలవలేమనుకొని బుడికి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఏ లోకేష్ అయితే మీ అమ్మ తిట్టాడో అతన్ని మళ్ళా వాటేసుకొని నా తమ్ముడు అని ఇద్దరు కౌగులించుకొని, ఇదే చంద్రబాబుని అమ్మలక్కలు తిట్టిన ఇతను మళ్ళీ చంద్రబాబు గారి కాళ్ళు పట్టుకొని ఏది అసలు? అరే పార్టీ పెట్టావు, ఓడిపోయాడు, మళ్ళీ గెలుద్దామన్న ధ్యాసే లేదు నీకు మీ అన్నకి. ఇప్పుడు అప్పుడెప్పుడు 2019 పోయింది, పోతే మళ్ళీ ఏంటి? మళ్ళా ప్రజల బట్టి తిరగాలిగా. అసలు ఎప్పుడు మీరు చూడండి సార్, మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడతాడా? సమస్యల గురించి మాట్లాడతాడు? ఎప్పుడు నేను చూస్తున్నా అతను రాజకీయ నాయకుడి దగ్గర నుంచి వాడి దొంగ, వీడి దొంగ, వాడిని కొడేస్తా, వీడిని కొట్టా, హా కొడేస్తా, జగన్ కబడ్దార్, లోకేష్ కబడ్దార్, చంద్రబాబు ఆడ వెళ్ళిపోతాడు, అందరిని తిట్టడమే ఈ 10 ఏళ్ళు సరిపోయింది నీకు. ఎప్పుడన్నా పెట్టంగానే వచ్చి ఓడిపోయినా వచ్చి ప్రతి ఊరెళ్ళి అమ్మా ఏంటి మీ ఏ కష్టం ఉంది, నేను కూడా నుంచున్నాను, నేను కూడా నన్ను ఎందుకు ఓడిచ్చారు, భీమవరంలో నన్ను ఎందుకు ఓడిచ్చారు, భీమవరం వెళ్ళావా? కనీసం ఒక 100 ఇళ్ళు తిరిగావా? ఎందుకమ్మా నాకు ఓటే లేదు, నాలో లోపమేముంది, సరిదిద్దుకున్నావా? గాజువాకి వెళ్ళావా? ఒక్కరోజున వెళ్ళావా? గాజువాకి వెళ్ళి ప్రజలారా నేను మరి ఇంత స్టార్ని, నాకు ఇలా పిలిస్తేనే గొలగొల 100 మంది 1000 మంది వస్తున్నారు, 2000 10,000 మంది 20,000 మంది వస్తున్నారు, ఎందుకు మరి చూస్తున్నారు, నవ్వుతున్నారు, విజిల్స్ చేస్తాను, నేను డైలాగులు చెప్తున్నాను, విజిల్స్ కూడా వేస్తున్నారు, చప్పట్లు కొడతారు, ఓటు ఎందుకు వేయరు? ఎందుకు అడగవు? ఎందుకు వేయరు అంటే నువ్వు పిచ్చి మాటలు మాట్లాడతావు, సన్నాసి మాటలు మాట్లాడతావు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతావు. నువ్వు రాజకీయ నాయకుడు ఎలా అవుతావు? రాజకీయ నాయకుడు ముందు రాజకీయ నాయకుడు కాదయ్యా, ప్రజాసేవకుడివి కా. ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసో లేదో నాకు తెలియదు, నీకు తిరిగావా మరి? అది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మీలాగా అందులోంచి పుట్టినవాడు కాదు, జనంలోంచి పుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి. జనాన్నే ప్రేమిస్తాడు, జనానికే సేవకుడు, జనానికే ఆయన కొడుకు, జనానికే మనవడు, జనానికే తమ్ముడు. ప్రతి బిడ్డకి ప్రతి అమ్మకే తమ్ముడు, కొడుగ్గా, మనవడిగా. పోయి కింద కూర్చొని మరి ఒక వికలాంగుండి ఎవరు దగ్గర పెట్టుకొని ఏం కావాలి అమ్మా, నీకేం కావాలి ఇవన్నీ అడిగితే ఆ ప్రజలు మన ఓన్ చేసుకుంటారు. అట్లా కాకుండా మనం ఒక బుక్ పెట్టుకొని, ఒకటేమైనా రెడ్ బుక్ పెట్టుకొని, నువ్వేమైనా నల్ల బుక్ పెట్టుకొని 10 మంది బౌన్సర్లు పెట్టుకొని వచ్చి ఒక పావుగంట తిట్టేస్తావు జగన్ని. అరే పావుగంట తిట్టావు జగన్ని మొత్తం అంటే 1,00,000 ఓట్లు పోయి ఉంటాయి కదా జగన్కి, మనకు వస్తాయి కదా. ఇది నీ యాటిట్యూడ్. నువ్వు అసలు ఈ పవన్ కళ్యాణ్కి, ఈ లోకేష్కి ఒకటే ఒక ఇద్దరికి పోలికి దగ్గరగా ఉన్నాయి. అతను చూడండి, అప్పట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ బట్టలు ఉడదీస్తా, ఇతనేమో ఇక్కడ బుక్కు పెట్టుకొని వాడి బట్టలు ఉడదీస్తా. అతను మగాడి బట్టలు ఉదిస్తానంటాడు, ఇతను మగాడి బట్టలు ఉదిస్తానంటాడు. ఇద్దరు మగాళ్ళ బట్టలు తీసి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం చూడాలని? మొలతాడు తప్ప ఏమి ఉండదే. అని పద్దకి ఇవే ఈ మాటల వల్ల జగను ఇంకా పెరుగుతాడు.
నేను చూస్తున్నా 13-14 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు జనం దగ్గరికి వెళ్ళినా లక్షల మంది వచ్చినా ఎప్పుడు ఆవేశపడిపోయి తొట్టుపడిపోయి ఇంకేదో తీర్చుకొని ఒక్కసారి కూడా బ్యాడ్ మాటలు మాట్లాడు. అమ్మా, అక్క, అవ్వ, పెద్దన్న, తమ్ముడు, అన్న ఇవేం మాట్లాడతాడు. మాట్లాడినా విమర్శలు చేసినా చంద్రబాబుని కూడా చాలాసేపు చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నారు. నేనంట వచ్చానంట ఇవంటాడు తప్ప నీలో హ హ హ అది తిట్టి కొట్టేస్తా, చెంపలు కొట్టి అది